నాకు తెలియకుండా చిన్న కొడుకుని తీసుకుని ఎక్కడికో వెళ్ళొస్తున్నారేంటి? మన తులసిని చూసొద్దామని వెళ్ళాంరా. తులసిని చూడ్డానికి వెళ్తే మీ మొహాలెందుకో మాడిపోయి ఆయన జేబు చిరిగిపోయి ఉందెందుకు? అదేం లేదురా, ఆటోలో దిగుతుంటే ఏదో తట్టుకొని చినిగింది. ఇంతకీ వాణి ఎక్కడుంది? వాణి సంగతి సరే గాని మీ సంగతే నాకు అర్థం కావట్లేదు ఇంకా. రేయ్ హరీష్, ఏంట్రా విషయం? రేయ్ రేయ్ ఇలారా. రేయ్ హరీష్, నిజమేంటో చెప్పు. హరీష్, నిన్నే అడుగుతున్నాను, ఏంటో చెప్పు. అసలేం జరిగింది? అది నేను కల్లో కూడా ఊహించంతే జరిగిందన్నయ్య. మా కీర్తికి మీరన్నా మీ అబ్బాయి అన్నా అస్సలు ఇష్టం లేదని. కీర్తి, ఇప్పుడు మాట్లాడదాం. నా మాట విను కీర్తి. ఒక్కసారి చెప్తే అర్థం కాదారా నీకో? బసవరాజు, నా కొడుకునే కొడతావా? నువ్వు నా మీదే చేతుతావా? నిన్ను ఎంత ధైర్యం రా నీకో? రేయ్, ఆ తులసి పిలవగానే మీరంతా ఎగేసుకుని ఎందుకు వెళ్ళారా? ఇలా అవమాన భారంతో ఎందుకు తిరిగి వస్తున్నారు? ఏమైంది అత్తయ్య? ఎలా ఉన్నారేంటి? ఏమైందా? ఆ దిక్కుమల్లింటితో సంబంధం కలుపుకున్న పాపానికి మనకి వాళ్ళ ఘోర అవమానం జరిగింది. అయినా నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, కీర్తిని ఇంటి కోడలు చేసుకునే తప్పు చేశామంటే మీరు మళ్లీ తులసిని తీసుకెళ్లి ఆ ఇంట్లోనే పెట్టారు. హరీష్, కీర్తి ఏది? తర్వాత వస్తుందా? రాదు, ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. ఏం చేస్తానా? పొడవలి చూడు, ఇప్పుడే మెత్తగా నూరుకొనొచ్చాను. ఒక్కొక్కరి తలలు తెగి పడతాయి. అన్నయ్య, అనవసరంగా ఇక్కడ గొడవలొద్దు. నువ్వు బాగు తెలిసి నీకేం తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే 4 పీకమంటావా? మీరు నన్ను పీకడం కాదు, నేనే మీ ఒక్కొక్కరి పీకలు కోసే వెళ్తాను బాళ. నువ్వేంటి నన్ను వీడియో తీస్తున్నావు? మాటలు మర్యాదగా రాని, లేదంటే నా సంగతి తెలియదు నీకు. కొడబలి చూసి కూడా నోరెత్తుతున్నావేంటే? సంతోష్, సంతోష్ ఆగు. ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. మా అమ్మా నాన్నల్ని అవమానించి మా నాన్న జేబు చించి పంపడానికి నీకెన్ని గుండెలు రా? ఒరే సిద్ధు, వాడితో మాట్లాడరా, 4 తగిలించి బయటికెట్టాయి. నాకు మా కుటుంబానికి న్యాయం జరిగాకే నేను ఇక్కడి నుంచి కదిలేది. అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలన్నయ్య. దయచేసి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగో, అమ్మా నాన్నల్ని ఇంట్లోంచి గంటేసి అడ్డుకోలేదనివి నన్ను వెళ్ళమంటున్నావా? సంతోష్, జరిగిన దానికి అందరం బాధపడుతున్నావు. నువ్వు ఇలా గొడవలు పట్టుకొని రావడం పద్ధతి కాదు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి పద్ధతి గురించి నువ్వు నాకు చెప్తున్నావా? అత్త మామల్ని కళ్ల ముందే అవమానిస్తే ఆపలేని నువ్వు పద్ధతి గురించి మాట్లాడడం అస్సలు బాలేదు. పద్ధతి అంట పద్ధతి.
ఇవాళ లెక్కలు తేలాల్సిందే, చొక్కాలు చెరగాల్సిందే. సంతోష్, పట్టుకోండి, రండి. వాణ్ణి తీసుకెళ్ళండి. మీరెందుకు వచ్చారు సార్? తను మా అన్నయ్య. మాకెవరో ఫోన్ చేశారమ్మా, గొడవలు పట్టుకొచ్చి ఇతను గొడవ చేస్తున్నాడని. వాడు నన్ను చంపడానికి వచ్చాడు, వాడంతా చూడాల్సిందే. ఎస్ఐ గారు, ఎక్స్ఎమ్మెల్యేనే మర్డర్ చేయడానికి వచ్చాడు, వాణ్ణి వదలొద్దు. అలాగే సార్. కానిస్టేబుల్స్ వాడిని లాక్కురండి. తీసుకెళ్ళండి. ఉంటాను సార్. మావయ్య, మావయ్య విడిచిపెట్టమని చెప్పండి మావయ్య. అన్నయ్య, తులసి